బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హజరత్ జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కథనం. ఊహద్ యుద్ధంలో అమరగతి నొందిన వారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క సమాధిలో ఇద్దరేసి చొప్పున ఖననం చేశారు. ఆ సమయంలో ఆయన, వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఖురాన్ గుర్తుంది అని అడిగేవారు. అక్కడున్న వారు వారిద్దరిలో ఎవరి వైపు చూపెడితే వారిని ముందుగా సమాధిలో దించేవారు. ఏం చేసేవారు? వారిద్దరిలో ఎవరి వైపు చూపెడితే వారిని ముందుగా సమాధిలోనికి దించేవారు. అంటే అతన్ని ఖిబ్లా వైపు ఉంచేవారు. సోదరులారా, ఇక్కడ రెండు విషయాల్ని గమనించాలి. ఒకటి, సమాధుల్లో రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ మనం తెలుసుకునే సమాధుల్లో రెండు రకాలు ఉన్నాయి. సాధారణంగా నలువైపుల నుంచి నిలువుగా తవ్వబడే సమాధిని షక్ అని అంటారు. మరికొన్ని సమాధుల్ని ఒక పక్కకు తవ్వి లోపల డొల్లగా చేస్తారు. ఇలాంటి సమాధిని లిఖ్త్ అని అంటారు. ఇక రెండో విషయం ఏమిటి? ఈ హదీసు ద్వారా ఖురాన్ సంస్కర్త హాఫీజుల మహత్యం వెల్లడవుతుంది.